మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కొంతమంది శిష్యులు హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చి మహాప్రవక్త వారి గుణగణాలు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు ఆమె ఇలా అంటున్నారు, ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. ఏమిటి మీరు ఖురాను గ్రంథాన్ని చదవలేదా? ఆయన గుణగణాలు ఖురాను గ్రంథానికి ప్రతిబింబంగా ఉంటాయి. ఆయన ఖురాన్లో ఉన్నట్టుగా ఆయన ఆచరణ ఉంటుందని తెలియచేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా సాక్ష్యం ఇస్తున్నారు, నన్ను ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్ణతకై పంపడం జరిగింది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, మీలో ఎవరైతే నైతిక ప్రవర్తనలో అందరికంటే ఉత్తములో వారే విశ్వాసములో పరిపూర్ణులని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధానంలోకి సమావేశమై, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం చెప్పేటటువంటి విషయాల్లో ఒక మంచి మాట చెప్పండి అని అడిగినప్పుడు మహాప్రవక్త ఈ విధంగా అంటున్నారు, ఉత్తమ నైతిక విలువలను కలిగి ఉండాలి, నిరుపేదలకు అన్నం పెట్టండి, నీకు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రజలకు సలాం చేయండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు.